పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా స్ట్రెంథన్ అవుతుంది. స్వాగతిస్తా ఉన్నాం. గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న నాయకత్వంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా కరువు మండలాల్లో, భూగర్భ జలాలు లేనటువంటి మండలాల్లో, వెనకబడిన మండలాల్లో, టాప్ 10 మండలాల్లో, ఉమ్మడి 23 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో 23 జిల్లాల్లో ఉన్న అన్ని మండలాల్లో టాప్ 5 కరువు మండలంగా ఎప్పుడు తిరుమలాయపాలెం మండలం ఉండేది. ఆ మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, తగిన సిబ్బంది, క్వార్టర్సు, అదేవిధంగా డాక్టర్లు అక్కడ ఉండి 24 గంటల ఆరోగ్య సౌకర్యాలను కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన, శ్రీనివాసరెడ్డి సీనన్న యొక్క ప్రజాపాలనలో రావటం స్వాగతిస్తూ ఉన్నాం. ఆ వైపుగా అడుగులు ముందుకు పడాలని చెప్పేసి, ముఖ్యంగా తిరుమలాయపాలెం మండలం అంటే ఇప్పటికే తిరుమలాయపాలెం, బచ్చూడు అనేటువంటి 2 మండలాలు చేయాలని డిమాండ్ ఉంది. సరే, అది ఎట్లున్నా కూడా దానికంటే ముందు ఏజెన్సీ ప్రాంత వాసులకు సంబంధించి ఇవాళ విద్య, వైద్యం ఇలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది ప్రజల ముందు. ఎందుకంటే వైద్యానికి సంబంధించి 100కి 70 నుంచి 90 రూపాయలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 24 గంటల ఆసుపత్రి, అదేవిధంగా ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్ల, వాజేడు, వెంకటాపురం తరహాలో, ములుగు తరహాలో ప్రభుత్వ హాస్పిటల్ తరహాలో తిరుమలాయపాలెం మండలం కూడా అట్లా తయారు కావడం స్వాగతిస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా దానికి టైఅప్ చేయటం వల్ల రాబోయే కాలంలో ఎంబీబీఎస్ నుంచి ఎండీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి దానికి ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్లందు కూడా లింకప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఇల్లందంటే కొత్తగూడ మెడికల్ కాలేజ్ కదా, ఆ విధంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉంది. ప్రభుత్వ వైద్యాన్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా, బలోపేతం చేయడం ద్వారా ప్రజలు కొంత మెరుగ్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటం ఒక భాగంతో పాటుగా మెరుగ్గా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనన్న అలియాస్ శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్వాగతిస్తూ అది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు పెద్దలారా మిత్రులారా.